సో ఈ యొక్క వీడియోలో మనం ఆల్రెడీ కరెక్షన్ చేసామండి. ఈ ఆకుపచ్చ లైన్ ఏదైతే ఉందో ఇది ట్రూ ఈస్ట్ వెస్ట్ లైన్ అనమాట. ఈ అంతరం ఏదైతే ఉందో ఇది ఈ యొక్క కరెక్షన్ అనమాట. ఉత్తరాయణంలో ఈ కరెక్షన్ అనమాట ఈరోజు చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే ఈ లైన్ వచ్చిందండి, ఈస్ట్ వెస్ట్ పాయింట్ వచ్చింది కాబట్టి వచ్చింది. కానీ నార్త్ సౌత్ డైరెక్షన్స్ తెలవాలంటే ఫిష్ కట్టింగ్ అనే మెథడ్ ద్వారా చేస్తారు. దాని గురించి నేను దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఈ డైరెక్షన్స్ వచ్చింది, ఈ డైరెక్షన్స్ అంటే లంబంగా ఈ డైరెక్షన్స్ రావాలి. చూపెట్టు. నా దగ్గర నువ్వు దగ్గర వాళ్ళు చూడండి. ఆర్క్ అనేది అలాగే ఇదొకటి అటాలండి. అటా మీరు ఎక్కడే ఉండండి. నువ్వు ఇట్లా రావాలన్నా మనిషి తగ్గట్టు ఈ డైరెక్షన్ అట్రండి. సో పాయింట్ ఎక్కడ పట్టుకున్నారో చూడండి. బాబు కదా మళ్ళీ. సో ఇక్కడ ఏంటి ఈ యొక్క ఆర్క్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఈ యొక్క ఆర్క్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది అనేది చూసుకున్నప్పుడు ఒక లైన్ గీస్తే ఇది సౌత్ డైరెక్షన్, అది నార్త్ డైరెక్షన్ అయిందండి. అంటే మనకి 4 డైరెక్షన్స్ అనేవి వచ్చినాయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ వచ్చినాయి. కార్నర్స్ కావాలి, మూలలు అంటే యాంగులర్ డైరెక్షన్స్ అంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం. మూలమట్టం ఉపయోగించకుండా ఎలా చేయాలి అనేది మయమతమా మానసారా మాస్టారు ఒకసారి చూపెట్టండి. కమ్ ఇవ్వండి. ఈ మయమత వాస్తు గ్రంథంలో ఉన్నది ఎన్నో పేజీ అండి? 13వ పేజీ. ఇవ్వండి. ఈ 13వ పేజీలో ఉన్నది వాళ్ళందరూ అభ్యాసం చేసి దాన్ని ఇప్పుడు నేలపైన చేయడం ద్వారా ఇదిగోండి నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఇట్లాంటి కర్వ్స్ ఎక్కడ కేంద్రంగా తీసుకొని గీస్తే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి ఉన్నటువంటి ఐమూల, అలాగే సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్కి ఉన్నటువంటి ఐమూల, ఈ రెండు ఈక్వల్గా ఉందో లేదో చూసుకునే బాధ్యత ఒకటి. అలాగే ఇవన్నీ కలిపినప్పుడు ఇవన్నీ 90 degrees ఉన్నాయో లేదో కూడా చూసే బాధ్యత మన బాబీ గారు తీసుకొని చూపెడతారు. క్యారియర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్కి సంబంధించి సౌత్ వెస్ట్ దీనికి సంబంధించింది ఆల్రెడీ వేస్తుందండి. దాన్ని ఎలా సాధించారో చూపెడతారు. సెంటర్ నుంచి ఒక నిర్దిష్టమైన కొలత మన చెప్పండి, మీరు మాట్లాడితే చెప్పండి. మూలమట్టం లేకుండా వాడుతున్నాం అనేది చెప్పండి. మనం 33 అంగుళాలతో ఒక లైన్ గీసుకొని ఈ లైన్ సౌత్ నార్త్ సౌత్లో కలిసిన చోట పట్టుకుని అక్కడ పెట్టుకోండి మహేష్ గారు. అదే నాటుతోటి డయాగ్నల్ గీస్తున్నామండి. ఇక్కడ గీసాము. ఈస్ట్ లైన్లో మళ్ళీ అక్కడ పట్టుకుంటాం. ఈస్ట్ లైన్లో మళ్ళీ డయాగ్నల్ గీసామండి. ఈ 2 లైన్లు కలిసిన చోట ఈశాన్య కార్నర్ అండి ఇది. అలాగే సౌత్ లైన్ దగ్గర ఒక కార్నర్ పెట్టుకున్నామండి 33 అంగుళాలతోటి. దాంతో ఒక డయాగ్నల్ గీసాము. అలాగే ఈశాన్యంతో 33 అంగుళాలు అనే మాట అంటున్నారు, ప్రేక్షకులకి ఇబ్బంది కలుగుతుంది కదా. 33 అంగుళాలు ఏ ప్రామాణికం? 33 అంగుళాలు అంటే ఒక కిస్కు హస్తా అండి. ఈ హైట్ ఇది ఎంత హైట్ తీసుకున్నామో అది ఇది కిష్కు హస్త ప్రమాణం తీసుకున్నాం కాబట్టి ఆ ప్రమాణాలు ఎంత వేశారు. అదే అది వితాస్తి తీసుకుంటే వితాస్తి వేస్తాం. తాళం తీసుకుంటే తాళం వేస్తాం. తాళము వితాస్తిలు ఏంటో చెప్పాకండి. ఇప్పుడు ఆగ్నేయం కార్నర్ వచ్చిందండి. అలాగే నైరుతి కార్నర్ కోసం సౌత్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక డయాగ్నల్ తీసుకున్నాము. అలాగే వెస్ట్ లైన్ నుంచి ఇంకో డయాగ్నల్ తీసుకున్నామండి. అప్పుడు మనకి నైరుతి కార్నర్ వచ్చింది. అలాగే పడమర లైన్ నుంచి ఒక కార్నరు, ఉత్తరం నుంచి ఒక లైన్ తీసుకున్నామండి ఇలాగా. అప్పుడు మాకు వాయువు కార్నర్ వచ్చింది. దీని నుంచి ఇలాగా లైన్స్ గీసామండి. మేడం గారు చిన్న ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇవన్నీ కలిపారా? అవునండి, కలిపాము. పాయింట్స్ కలుపుతున్నట్టు చూపెట్టండి. మీరేం చేస్తారు, కలిపినట్టు కాకుండా ఒక దారం తీసుకొని దానికి నాటు చూపెట్టి నాట్లు 4 చూపెట్టండి. అలాగే ఈ 2 ఈక్వి డిస్టెన్స్ ఉందనే నాటు కూడా అలా చూపెట్టండి. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆ యొక్క ఇదేంటండి, ఏ కోణం ఇది? నార్త్ వెస్ట్ కోణము. నార్త్ ఈస్ట్ని కలుపుతున్నారండి అక్కడ. ఇది కలపగా ఈ లైన్ వచ్చిందండి. అలాగే ప్రదక్షిణాక్రమంగా నార్త్ ఈస్ట్కి సౌత్ ఈస్ట్కి సంబంధించినటువంటి లైన్ అండి. లాంగ్ నేను కనపడాలి రాజా.
షార్ట్ కనపడాలి. సైజ్ పెంచాలి. ఓకే డన్. ఇక్కడ సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి ఈ లైన్ ఈ రకంగా వచ్చింది. అదే రకంగా ప్రదక్షిణాక్రమంగా చివరిది సౌత్ వెస్ట్ నుంచి నార్త్ వెస్ట్కి లైన్ అది. ఇప్పుడు ఏంటండి, మరి మనం అన్నీ గీసాము, ఐమూలు కరెక్ట్గా ఉన్నాయా లేదా తెలవాలి కదా. అందుకే ఈశాన్యం నుంచి నైరుతికి ఉన్న కోణము ఉన్న దూరము నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి ఉన్న దూరం ఈక్వల్ అవ్వాలి ఇక్కడ. సో అదే నాటి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు చూడండి. ఇదేంటండి మాస్టర్, నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ సౌత్ వెస్ట్. ఇప్పుడు ఇక్కడ నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి పెట్టండి, అదే నాటి సరిపోవాలి. కెమెరా దగ్గర తీసుకుని చూడండి, అదే నాటి సరిపోయిందా ఇక్కడ కూడా. అంటే మనము మూల మట్టాలకు పెట్టాము, మనం కట్టేటటువంటి మదర్వాల్ గర్భం ఏదైతే ఉందో అన్ని పక్కల 90 degrees అనేది తీసుకున్నాము. ఇదే గర్భం అనుకుంటే. రీడింగ్ ఎవరి ఫోన్ నెంబర్ ఇప్పుడు ఒకసారి ఆపేదా.